హాయ్ రామ్మోహన్ రావు గారు. Hi, Ma. హౌ యూ అండి? Fine, so far, so fine, so good. How are you? ఐమ్ గుడ్ అండి. యాక్చువల్లీ రామ్మోహన్ రావు గారు, స్టూడెంట్స్ చదువుకుంటుంటారు, చాలా కష్టపడతారు. కానీ స్టూడెంట్స్ చదువుకున్నది వాళ్ళకి గుర్తుండదు. Hmm. అలాంటి వాళ్ళు ఏం చేస్తే, ఎటువంటి ట్రిక్స్ పాటిస్తే వాళ్ళకి చదువుకున్నది గుర్తుంటుంది? Memory, this is a thing relating to memory, Amma. అంటే ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి వీడు చాలా తెలివైనోడు అని ఒక సర్టిఫికేషన్ ఇస్తాడు, వీడు మొద్దు అని ఒక సర్టిఫికేషన్ ఇస్తాడు. దాని మీద వాళ్ళు డిపెండ్ అవుతారంటారా? అంటే వాళ్ళ మైండ్ మీద ముద్ర పడిపోద్ది, నాకేం రాదా, నేనేం చదువుకున్నది ఎందుకు నాకు గుర్తుంటలేదు అని వాడు ఎక్కువ థింక్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి మెమరీ పవర్ అనేది, ఓవర్ థింకింగ్ అనేదే అసలు మెమొరీని నాశనం చేసేస్తుంది. ఆ థింకింగ్ పవర్ని పేరెంట్స్ ఎక్కువ పెంచుతూ ఉంటారు. అసలు దాన్ని ఎలా తీసుకోవచ్చు? అసలు ఈ సిల్లీ విషయం అనిపిస్తుంది కానీ చాలా సీరియస్గా ఉంటుంది. పాయింట్ ఏమంటమ్మా, వన్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ కానీ స్ట్రెంగ్త్ కానీ వాట్ ఎవర్ విషయం మీ దగ్గర ఉన్నది అది ఒకటి. దెన్ ఛానలైజింగ్ ఈజ్ అనదర్ థింగ్. ఎస్. అందరికీ పవరు ఎనర్జీ ఉంటుంది, ఛానలైజేషన్ అందరికీ కరెక్ట్గా ఉండదు. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. మీరు మెమరీ గురించి స్పెసిఫిక్గా అన్నారు కాబట్టి GMR, అగైన్ ఎక్రానిమ్, గ్రాస్ప్. ఓకే. ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా, ఎంత ఎఫిషియెంట్గా, ఎంత టోటల్గా. అంటే ఒక 100 యూనిట్లు వింటే దాంట్లో కొంతమంది 30% ఏమే గ్రాస్ప్, మిగిలిన పోదు లోపలికి. ఇంత లోపల బాడీ ప్రజెంట్ ఆబ్సెంట్ మైండ్లో వెళితే యూ విల్ మిస్ ఇట్. కొంతమంది 100% క్యాప్చర్ చేస్తారు. సో గ్రాస్ప్లో ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నావు, ఎంత ఇంప్రెసివ్గా, ఎంత ఇంటెన్సిటీతో లోపలికి తీసుకుంటున్నావు నువ్వు. ద ఇంప్రెషన్ థిక్నెస్ కనుక ఎక్కుంటే అది ఫేడ్ అయిపోదు. అది అవ్వదు కదండి అందరికీ అవ్వదు. అందుకే నేను చెప్తున్నాను, అంటే నీ లెవెల్ నువ్వు చూసుకోవాలి. లెవెల్ టు వాట్ యువర్ గ్రాస్ప్ లెవెల్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద గ్రాస్ప్. అంటే ఎంత గ్రహిస్తున్నావు, ఎంత వదిలేస్తున్నావు, ఎంత అటెన్షన్లో వింటున్నావు, ఎంత ఫోకస్డ్గా వింటున్నావు. వినడం కానీ చదవడం కానీ, ఎనీ ఇన్పుట్ ఫర్ దట్ మ్యాటర్. దిస్ ఈజ్ ద గ్రాస్ప్. చాలామంది గ్రాస్ప్ చేస్తారు, రిటెన్షన్ ఉండదు. దే విల్ ఫర్గెట్ ఇమీడియట్లీ. అంటే మనకు జనరల్లో ఉదాహరణలో చెప్పాలంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా మన చిన్నవి, గ్రౌండ్ లెవెల్వి. ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది. ఇన్లెట్ డయామీటర్ కన్నా అవుట్లెట్ డయామీటర్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఎన్ని నీళ్ళు నింపినా కూడా అది నిండదు. ఇన్లెట్ డయామీటర్ ఎక్కువ ఉంటే అవుట్లెట్ తక్కువ ఉంటే మీరు ట్యాప్ ఆఫ్ చేయకపోయినా కూడా ఎంతో కొంత ఉంటుంది దాంట్లో. సో దట్ వే ఈ మైండ్ ట్యాంకు మెమరీ ట్యాంక్ అయితే, మెమరీ ట్యాంక్లో మీరు అవుట్లెట్ జాగ్రత్తగా వాల్ ఉంటుంది కదా, రిలీజ్ చేయాలి. అవసరం లేనప్పుడు క్లోజ్ చేసి పెట్టాలి, అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేయాలి. సో వన్ ఈజ్ ద గ్రాస్ప్, సెకండ్ ఈజ్ ద రిటెన్షన్. హౌ లాంగ్ షుడ్ వి రిటైన్, అంటే మనం విన్నది గ్రాస్ప్ చేసింది ఎంత వరకు రిటైన్ చేయాలంటే, ఒకటి లైఫ్ లాంగ్. నంబర్ 2, కనీసం దాని అవసరం అయిపోయేంత వరకైనా కూడా అట్లీస్ట్ వీ షుడ్ రిమెంబర్ ఇట్ కదా. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ రిటెన్షన్. రిటైన్ చేసాము లోపల, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ అండ్ రీప్రొడ్యూస్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఎగ్జామ్లో ఉన్నాము, ఒక క్వశ్చన్కి ఆన్సర్ తట్టట్లేదు, చాలా ట్రై చేశాను, కుదరలే, ఇంకా గివప్ చేసి బయటకు వచ్చాను. వచ్చిన అరగంటకి కాలేజ్ కాంపౌండ్ దాటగానే గుర్తొచ్చింది ఆన్సర్. వాట్ ఈస్ ద యూస్? యూజ్లెస్ కదా మరి అది. యూజ్లెస్. సో ఈ GRM ఏదో పీపుల్ షుడ్, ఎవరైతే వింటున్నారో, గ్రాస్ప్, రిటెన్షన్ అండ్ రీప్రొడక్షన్ లెవెల్స్ వాళ్ళు ఆలోచించాలి. ఆ తర్వాత ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి కొన్ని ఫుడ్స్ యువర్ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యి తింటే మంచిది అంటారు. డైలీ 1 టేబుల్ స్పూన్ ఘీ. అనవసరమైన చెత్త భోజనాలు చేసే కన్నా వాటెవర్, అంటే కూరగాయలు, పండ్లు, పాలు, దీస్ ఆర్ గుడ్ థింగ్స్, గుడ్ ఫుడ్. అంటే బేసికల్లీ న్యూట్రిషన్ విత్ అదర్ థింగ్స్ యూ విల్ టెల్. డైలీ నెయ్యి తినడము ఒకటి. అనవసరమైన దాన్నే, మనకి ఎవరికైనా కూడా కెపాసిటీకి వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళు కౌంట్ యువర్ కౌస్ అనేసి, మీ స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెడ్స్ తెలుసుకునేసి మనకుండే బలహీనతను కవర్ చేసుకోవాలి. అంటే అవి పోవు జన్మత. అంటే మనకి 2 రకాల ఇవి ఉంటాయి. ఒకటి అక్వైర్డ్ క్వాలిటీస్ సమాజం నుంచి, సొసైటీ నుంచి. రెండవది ఇన్బార్న్ క్వాలిటీస్.
ఇన్బార్న్ అకౌంట్ రెండిట్లో కూడా చెడు ఏమన్నా ఉంటే అవి పోవు కాబట్టి అట్లీస్ట్ వాడిని డిమ్ చేసే కెపాసిటీ ఉండాలి. యూ షుడ్ నాట్ అలో దెమ్ టు సర్ఫేస్. మంచివి సర్ఫేస్ కావాలి, చెడ్డవి డిమ్ అవ్వాలి. ఓకే. సో మెమరీ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే భగవంతుడు మన జీన్స్ కదా, జీన్స్ జంప్ అంటారు. మన పూర్వీకులు 7 తరాల నుంచి మనకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ బై ప్రాక్టీస్ ఎర్లీ మార్నింగ్ లేస్తే అప్పుడు చదువుకున్నది మెమరీ ఎక్కువ ఉంటుంది. 4 o'clock లేస్తే 4 o'clock లేవడానికి బద్దకిస్తే యూ హ్యావ్ టు రీప్ ద అదర్ వే. సో మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఎనీథింగ్ దట్ బిగ్ ఆర్ దట్ గ్రేట్. ఇప్పుడున్న టెక్నాలజీతో మెమరీతో సంబంధం కూడా కొంతవరకు లేకుండా ఎక్స్టర్నల్ ఎయిడ్స్తోని దాంతో కూడా వీ కెన్ గెట్ ఆన్. సో నథింగ్ టు వరీ షుడ్ బి ద ప్రిన్సిపల్ ఫర్ ద స్టూడెంట్స్. నాకు ఇది లేదు అని బాధపడవద్దు. నీకు ఇంకోటి ఏదో ఉందో ఆ రూట్లో వెళ్ళు. అంటే నీ బలాన్ని తెలుసుకుని ముందుకు అది వెళ్ళమంటున్నారు. బలహీనతను తొక్కేసేయాలి. తొక్కిపెట్టు. డోంట్. మరి యాక్సెప్ట్ చేయరు కదా పేరెంట్స్, నువ్వు చదవాలి 100కు 100 మార్కులు వచ్చారని ఫోర్స్ ఇది ఎంతవరకు ఎంత ఉంటుందమ్మా? పిల్లవాడు ఒక 13-14 ఇయర్స్, ఆ తర్వాత 12 ఇయర్స్ నుంచే టీన్స్ అంటాం కదా. టీన్స్కి వచ్చినప్పటి నుంచి పిల్లవాళ్ళు తల్లిదండ్రుల్ని మర్యాదగానే ఎదిరిస్తాడు. 18 ఇయర్స్ తర్వాత లీగల్గా కూడా ఎదిరించవచ్చు. పేరెంట్స్ కూడా షుడ్ అండర్స్టాండ్ దట్ యూ షుడ్ నాట్ రబ్ యువర్ విష్ ఆన్ ద బాయ్, ఆన్ యువర్ చైల్డ్. రెస్పాన్సిబుల్ పేరెంట్ అయితే వాళ్ళు దేంట్లో బాగున్నారో అది గమనించి ఆ దిశలో యూ షుడ్ బట్ యూ కాల్ ఎంకరేజ్ దేమ్. నీకు మెడిసిన్ చదవాలన్నది కదా అనేసి నీ కోరికను తీసుకొచ్చి ఆ బాబు పేరు మీదనో పాప మీద రుద్దనో పాయింట్ కాదు. వాళ్ళకి మ్యూజిక్లో ఇంట్రెస్ట్, అలో దెమ్ టు బి ఇన్ మ్యూజిక్ ఓన్లీ. అల్టిమేట్గా హ్యాపీగా ఉంటున్నామా లైఫ్లో మనకి అనేది ముఖ్యము. డబ్బులు ఎక్కువ అవసరమే లేదు, కానీ మినిమం అవసరం. మనకి అవసరానికన్నా బెత్తడి ఎక్కువ అంటాం మనం. లిటిల్ మోర్ దెన్ అవర్ రిక్వైర్మెంట్స్ త్రూ అవుట్ ద లైఫ్. డబ్బులు ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రమాదకరము. నానుడి ఎంత ఉన్నా కూడా మంచిదే, దాంట్లో ఏం ప్రమాదం లేదు. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదే. థ్యాంక్ యూ రామారావు రైట్. గారు. ఓకే, బాయ్.